మరి రికార్డుకు మధ్యలో డిస్టర్బ్ అయింది, మరి ఎలా చేయొచ్చో, పోస్టింగ్ అవుతుందో కుదరదో తెలియదు. ఎనీవే, 2వ అధ్యాయం 16వ శ్లోకం. నాసతో విద్యతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో నస్త్వ నయోస్తత్వదర్శభి. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. ఎవరు చదువుతారా? ఏమైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ట్రై చేయండి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్టస్తే స్వనాయోజ్యాస్తత దర్శభి. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మా. హరే కృష్ణ. ఉనికి లేనిది భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉనికి లేనిది అంటే ఈ భౌతిక శరీరము. ఆల్మోస్ట్ ఈ భగవద్గీతలో దగ్గర దగ్గర 2వ అధ్యాయంలో 30 శ్లోకాలు ఆ దీని గురించే చెప్తున్నాయన్నమాట. ఆత్మ, భౌతిక దేహము, ఆత్మ, ఈ స్థూల దేహము, సూక్ష్మ దేహము. స్థూల దేహము దేంతో చేయబడి ఉంటుంది? పంచభూతాలతో చేయబడి ఉంటుంది. అది మనకు ఇప్పుడు కనిపిస్తున్నది. అది ఉనికి లేదు దానికి. అంటే ఉనికి లేదు అని ఎందుకు అంటున్నారు అని అంటే, ఈ ఈ దేహంలో ఉన్న ఈ దేహం నశించిపోతుంది. ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఈ దేహం నశించిపోతుంది. అందుకే దానికి ఉనికి లేదు. నెక్స్ట్, నిత్యమైనది. ఆ నిత్యమైనది ఏది? ఆత్మ. దానికి మార్పు లేదు. సో ఉనికి లేనిది అది భౌతిక దేహము, అది ఉండదు అని చెప్తున్నారు. నిత్యమైనది అది ఏంటంటే ఆత్మ, దానికి మార్పు అనేది లేదు. మార్పు దేనికి ఉంది అంటే ఒక భౌతిక దేహంకు మాత్రమే ఉంది. సో మీకు చెప్పాను ఒక శ్లోకంలో, ఏది శ్లోకం చెప్తాను అండి. 2వ అధ్యాయంలోనే ఎట్లాగైతే శరీరం మార్పు చెందుతూ ఉంటుంది, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంకు ఆత్మ కూడా అలాగే మార్పు ఆత్మ కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. సో కౌమారం అంటే చైల్డ్హుడ్, బాల్యావస్థ నుంచి తర్వాత యవ్వనముకు, యవ్వనం నుంచి మధ్య వయస్సుకు, మధ్య వయసు నుంచి వృద్ధాపముకు. సో ఈ మార్పులన్నీ దేనికి జరుగుతున్నాయి అని అంటే ఈ భౌతిక దేహంకే జరుగుతున్నది. ఆ లోపల భౌతిక దేహం లోపల ఉన్న ఈ సూక్ష్మ దేహంకు ఆ మార్పులు అనేవి లేవు, ఆత్మకు మార్పులు లేవు. ఈ భౌతిక దేహం ఎప్పుడైతే వదిలిపోతుందో ఆ మార్పు లేని ఆత్మ ఇంకొక దేహంలోకి ఎంటర్ అవుతుంది. కానీ ఆ ఆత్మకు ఇలా చైల్డ్హుడ్, బాల్యావస్థ, వృద్ధావస్థ, మధ్య వయస్సు, యుక్త వయస్సు ఇలాంటివి ఏమి ఉండవు. అది నవయవ్వనం. యాక్చువల్ గా ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది అది. సో ఆ మార్పు చెందే దేహం, భాష్యంలో ఏం చెప్తున్నారు? మార్పు చెందే దేహము ఉండేది కాదు. ఒక్క నిమిషం అండి. మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతిక్షణము మారుతోందని ఆధునిక వైద్య శాస్త్రము అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనం రావడం జరుగుతోంది. కానీ దేహంలో, మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ అదే విధంగా ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈవెన్ మనం సైంటిఫిక్ గా కూడా ఎవరైనా కొట్టి పడేయచ్చు, ఆత్మ లేదు, మనకు ఈ మానవ శరీరం వచ్చింది, ఉన్నది ఒక లైఫ్, ఎంజాయ్ చేసేద్దాము,
బతికినన్ని రోజులు అని కొంతమంది అంటుంటారు కదా, ఆత్మ లేదు, చావు లేదు, మరో జన్మ లేదు అని కొంతమంది నమ్మరన్నమాట. ఇంకొక జన్మ లేదు, అలా అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఈవెన్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరించింది దేంది, ఈ ఈ శరీరానికి మార్పులు అనేవి ఏ ప్రతి క్షణము మారుతూ ఉంటుంది, కణముల ప్రతిచర్యల వల్ల. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి దేహంలో కణాలు మొత్తము మారిపోతాయంట. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి. సో మనం ఎప్పుడైతే 7 సంవత్సరాలు కంటిన్యూగా మనము భక్తి మార్గంలో ఉన్నామనుకోండి, మన యొక్క థాట్ ప్రాసెస్, ఆలోచన శక్తి, మన యొక్క దేహము, మన యొక్క మనస్సు అన్ని సాత్వికంగా తయారైపోతాయి అన్నమాట. సో ఇది నిరూపించబడినది. యాక్చువల్ గా 7 సంవత్సరాలకు ఇప్పుడు చూడండి, నేను మనము కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళు, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ప్రసాదం తీసుకోవాలి, భగవంతుని యొక్క నామజపం చేయాలి ప్రతిరోజు అని చెప్తూ ఉంటాము. తర్వాత ప్రసాదంనే తీసుకోవాలి, భగవంతునికి అర్పించి తీసుకోవాలి అని చెప్తాము. సో భగవంతునికి అర్పించి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎలాగైతే చెప్పారో, ప్రతి ఈవెన్ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారో కణాలు మారుతూ ఉంటాయి ప్రతిచర్యల వల్ల అనేసి. ఇప్పుడు మనము ఏదైతే క్లాస్ వింటున్నామో అది విన్నది మన మనసు వరకు చేరకపోవచ్చు. చెవులో వింటాము విన్నంతసేపు. ఎందుకంటే మనము భాగవతంలో చెప్తున్నారు, కలియుగంలో ఉన్న మనుషుల యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే, సుమందమతయో మంద భాగ్యం. అంటే మందమతులం మనమంతా. ఈ ఒక 2 రోజుల క్రిందట నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు అని అంటే చెప్పలేం. 2 రోజుల క్రిందట ఎందుకు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ఏదైనా బిజీగా ఇంకొక పనిలో ఫుల్ డీప్ గా ఉన్నాం అనుకోండి, మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేసావు అని అంటే కాసేపు ఆలోచించాల్సి వస్తుంది. అవును, ఏం చేశానబ్బా నేను, ఏం తిన్నానబ్బా నేను అనేసి. సో అంత మందమతి మన బుద్ధి అంతగా. అంటే అది మన తప్పు కాదు, మన కలియుగం యొక్క స్థితి అలా ఉంటుంది అనమాట. సో ఈ ఇలాంటి మందబుద్ధులకు క్లాస్ లో కూర్చున్నా, ఆ క్లాస్ లో ఉన్న పాయింట్స్ విన్నా అప్పటికి మాత్రమే గుర్తుంటుంది, ఆ తర్వాత మర్చిపోతాము, గుర్తు ఉండకపోవచ్చు. కానీ భగవంతుని యొక్క ప్రసాదం తిన్నామనుకోండి, రోజు భగవంతుని యొక్క ప్రసాదం అనేది మనం తింటామా, మన పొట్టలోకి వెళ్తుందా, జీర్ణం అవుతుందా, ఆ జీర్ణమైన ప్రసాదము శక్తినిస్తుంది, దేహానికి శక్తినివ్వడానికే మనము ఫుడ్ అనేది, ఆహారం అనేది తీసుకుంటున్నాము. ఆ ఆహారము శక్తి కోసం, శక్తిగా టర్న్ అవ్వాలి అని అంటే రక్తముగా మారాలి. మనం ఏదైతే తిన్నామో అది రక్తంగా మారాలి అన్నమాట. సో ఆ రక్తముగా మారినప్పుడు ఆ జీర్ణమైన ఆహారం నుంచి వచ్చే శక్తి మొత్తం దేహం అంతా పాకుతుందా లేదా. సో నువ్వు విన్న క్లాసు ఏ మూలకి వెళ్ళిపోతుందో, ఈ చెవులో విని ఈ చెవులో వెళ్ళిపోతుంది, మనసు వరకు వెళ్తుందో లేదో తెలియదు. కానీ భగవంతుని యొక్క ప్రసాదం మాత్రము తప్పకుండా వర్కౌట్ అవుతుంది, తప్పకుండా అది దేహం పైన మనకు పనిచేస్తుంది. సో అలా 7 సంవత్సరాలు కంటిన్యూగా మనం ప్రసాదమును మాత్రమే తిన్నామనుకోండి, తప్పకుండా సాత్వికంగా అయిపోతారనమాట. మన ఆలోచన ధోరణినే వేరుగా ఉంటుంది, భగవంతుని పైన పూర్తి నమ్మకం వచ్చేస్తుంది. నాకు ఏం జరిగినా కూడా భగవంతుడు చూసుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కొంతమంది భగవంతుడే లేడు, దేవుడు నమ్మని వాళ్ళు ఉంటారు. దేవుడు అంటే నమ్మకం లేకుండా ఉండడము, భగవంతుడు లేడు అని వాదిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్లకు కూడా భగవంతుడు గాలి, నీరు, నిప్పు, వెలుతురు ఇస్తున్నాడు. ఏమాత్రము అంటే భగవంతుడి నుంచే వస్తున్నది ఇది. మనం ఏమన్నా సూర్యునికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నామా, సూర్యునికి మన మొబైల్ ఫోన్ కు ఛార్జర్ పెట్టుకుంటాము, అలా సూర్యునికి ఎవరైనా ఛార్జింగ్ పెడుతున్నారా? లేదు. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుని నుంచి వేడి అనేది మనం తీసుకుంటూ ఉన్నాము. మీకు చెప్పాను ఒకసారి, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా,
మనము నెలకు పవర్ ఎంత వాడతామో కరెంటు బిల్లు వస్తుంది నెల అయిన తర్వాత. ఆ బిల్లు మనము డబ్బులు కట్టలేదంటే వాడు కేఈబి వాడు, ఐ మీన్ అది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాడు డిస్కనెక్ట్ చేసేసి తీసుకొని వెళ్ళిపోతాడు వైర్లు. అంటే వానికి మనము డబ్బులు కడుతున్నాము, పవర్ సప్లై ఇస్తున్నాడు. ఎవరు సూర్యునికి డబ్బులు కడుతున్నాము, ఎవరు సూర్యునికి రీఛార్జ్ చేస్తున్నారు. సో అలా చూసుకుంటే భగవంతుడి నుంచే ఇవన్నీ వస్తున్నాయి. గాలి, నెక్స్ట్ ఇంకొకటి గాలి. మనకు కరోనా టైంలో చూసాం, ఆక్సిజన్ సిలిండర్లు లక్షల్లో కోట్లల్లో కొన్ని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లక్షలు పెట్టారు ఆక్సిజన్ సిలిండర్ కోసం, ఆక్సిజన్ సిలిండర్ దొరక్క. సో అలా చూసుకుంటే మనము ఫ్రీగా గాలి, నీరు, నిప్పు, వెలుతురు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి యూజ్ చేస్తున్నాము. భగవంతుడు ఏమాత్రము ఏమంటారు పార్షియాలిటీ లేకుండా వీడు నన్ను నన్ను ప్రేయర్స్ వర్షిప్ చేస్తున్నాడు, నన్ను మొక్కుతున్నాడు, నాకు దండవత్ చేస్తున్నాడు, నాకు ప్రణామములు చేస్తున్నాడు, కాబట్టి వీనికి మాత్రమే ఇస్తాను నీరు, నిప్పు, గాలి అని వానికి మాత్రమే ఇచ్చి, ఎవరైతే దేవుడు లేడు, దేవుడికి రూపము లేదు, ఇది జస్ట్ అలా ఇదేంటి ప్రకృతిలో జరుగుతోంది అనేవానికి కూడా ఇస్తున్నాడు. ఇద్దరికి కూడా దేవుడు పైన భక్తి విశ్వాసము ఉన్నవాడికి ఇస్తున్నాడు. భక్తి విశ్వాసము దేవుడే లేడు అనేవానికి కూడా భగవంతుడు ఇవన్నీ సప్లై చేస్తున్నాడు. అలాంటి భగవంతుడు ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రసాదము మనము వితౌట్ ఫెయిల్ తీసుకుంటామో, భగవంతుడి యొక్క భక్తిని మనము భగవంతుని పైన విశ్వాసం పెట్టి భగవంతుని భక్తుడు అవుతామో, భగవంతునికి శరణాగతుడు అవుతామో, భగవంతుడు మనల్ని చూసుకోడా, భగవంతుడు మనల్ని రక్షించడా, సేవ్ చేయడా? తప్పకుండా సేవ్ చేస్తాడు. సో ఆ విశ్వాసం అనేది మనకు వస్తుంది ఎప్పుడు ఇలా ఆ సాత్వికమైన ప్రసాదం తీసుకోవడం వల్ల, భగవంతునికి ఆఫర్ చేసిన ప్రసాదం తీసుకోవడం వల్ల ఆ సాత్వికత అనేది మనలో ఇమిడిపోతుంది అన్నమాట. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది అలా మార్పులు అనేవి ఈ దేహానికి సంబంధించిన మార్పులు, కానీ ఆత్మకు సంబంధించింది మార్పులు లేవు ఆత్మకు. సో ఆత్మ దేహంను వదిలినప్పుడు ఇంకొక కొత్త దేహాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నారనమాట. అజ్ఞాన ప్రభావం వచ్చే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశ మూలము ఇదే. అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, దాని ద్వారా అంశలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడమే అంశాలు ఇమిడి ఉంటాయి. తనకు భగవంతునికి గల భేదము అంశము పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకొని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు. వేదాంత సూత్రాలలోనూ శ్రీమద్ భాగవతంలోనూ భగవంతుడే సకల సృష్టులకు మూలముగా అంగీకరించబడ్డాడు. అట్టి సృష్టులు అపరా ప్రకృతుల ద్వారా అనుభూతమవుతాయి. 7వ అధ్యాయంలో తెలుపబడినట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. శక్తిమంతునికి భేదం లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని, శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడినది. అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యుని లాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు. చూడండి, సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యుని లాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు. సో మన యొక్క స్వరూపము జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస, జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస, కృష్ణుని యొక్క నిత్యదాసులము, అదే మన జీవుల యొక్క స్వరూపము. ఇంతటి స్పష్టమైన జ్ఞానము అజ్ఞాన ప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం.
అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు. చూడండి, భగవంతుడు భగవద్గీతను దేనికి బోధించాడు అని అంటే అజ్ఞానాన్ని తరిమివేయడానికి అంట. సో అజ్ఞానాన్ని తరిమివేయడానికి భగవంతుడు భగవద్గీతను బోధించాడు. ఇంకా మనం చెప్పినట్టు ఈ కలియుగము చాలా చాలా డిగ్రేడ్ అయిపోయింది. కలియుగంలో ఇందాక చెప్పినట్టు మంద సుమంద మతయ మందబుద్ధులం మనము. ఏమి ఒకప్పుడు గురు శిష్యులు ఎలా ఉండేవాళ్ళంటే, గురువు చెట్టు కింద కూర్చొని చెప్తూ ఉంటే ఏకసంతాగ్రహి, సంస్కృతం తప్ప ఇంకేమీ లేదు అప్పుడు. సంస్కృతంలో చెప్తూ ఉంటే శ్లోకాల లాగా శిష్యుడు టకామని గ్రాప్స్ చేసుకునేవాడు. ఇలాగ మనలాగా ఇప్పుడు ఉన్నట్టు నోట్బుక్లు, పీడిఎఫ్లు, పెన్ను పేపరు రాసుకోవడాలు ఇలాంటివి ఏమి లేవు అప్పుడు. తర్వాత ఇప్పుడైతే ఇంకా కంప్యూటర్లు మొబైల్ వచ్చిన తర్వాత ఫైళ్ళు కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలాంటివి ఏమి లేవు ఇప్పుడు. అలాంటివి ఏమీ లేవు అప్పుడు. సో అంటే అలా ఉండేది ఇప్పటి. సో అలాంటి టైంలో జ్ఞానోపదేశాన్ని భగవద్గీత అంటే అలాంటి మందబుద్ధులకు భాగవతంలోనే చెప్తున్నారు. భాగవతంలో 12th క్యాంటోలో కలియుగ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ముందే తెలుసు ఎవరో వ్యాస భగవానునికి కలియుగం అనేది ఎలా ఉంటుంది, ఎంత డిగ్రేడ్ అయిపోతారో కలియుగంలో ఉన్న వ్యక్తులు అనేసి తెలుసుకొని మన కోసము మనకు జ్ఞానాన్ని అందించడం కోసము భగవంతుడు ఈ భగవద్గీత అనే మాన్యువల్ ని ఇచ్చారు. అందుకే భగవద్గీత చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంకు. భగవద్గీత చదవాలి, ఆ చదివినది మనము అలవర్చుకొని దాన్ని ఆచరించాలి. అర్థం చేసుకోవాలి, ఫస్ట్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఇలా మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇలా క్లాసులు అటెండ్ అయ్యి డిస్కస్ చేసి ఆ భగవద్గీతలో చదివినది ఏదో తెలుసుకొని మనము మన నిత్య జీవితంలో పాటిస్తే అప్పుడు భగవంతుడు మనకు చెప్పినదికి పరమార్థం ఉంటుంది. భగవంతుని మనము కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట భగవంతునికి మనకు మధ్య. ఓకే, 17వ శ్లోకం ఇప్పుడు చెప్దాము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కచిత్ కర్తుమర్హతి. ఎవరైనా చెప్తారా? ట్రై చేయండి. శ్వేతా మాతాజీ. మాతాజీ చెప్తారా? ఎన్నో శ్లోకం మాతాజీ? 16. సారీ 17. అవినాశితు తద్విద్ధి 17. అవినాశితు తద్విద్ధి ఏన సర్వామిదం తతం వినాశమవ్యయస్య న కచ్చిత్ కర్తుమర్హతి. ట్రాన్స్లేషన్ చదవండి అట్లాగే. ఏదైనా శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశము లేనిదని నీవు ఎరుగుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడనూ సమర్థుడు కాడు. భాష్యం చదవన్న మాతాజీ? వద్దులేండి మాతాజీ, కొంచెం చదువుకుంటే మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఆత్మ గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో కృష్ణ. శరీరం అంతటా శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ యొక్క సైజు ఎంత ఉంటుందంటే ఇక్కడ ఉంది చూడండి. 2వ శ్లోకం చదవండి మాతాజీ, శ్వేతా మాతాజీ. ఆ భాష్యంలో మొదటి ఇంకొక ఇది శ్వేతాస్వతర ఉపనిషత్తులో ఒక 2 లైన్ల శ్లోకం ఉంది చూడండి, అది చదవండి. శ్వేతా మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు మీరు. భాష్యంలో 2 లైన్ల శ్లోకం ఒకటి ఇచ్చారు చూడు, ఫస్ట్ 2 లైన్లు. బాలాగ్ర శతభాగస్య బాలగ్ర శతభాగస్య
శతథా కల్పితస్య చ భాగో జీవః సవిజ్ఞేయః సచానత్యాయ కల్పతే. దాని కింద ఉన్న చదవండి ట్రాన్స్లేషన్. కేశగ్రాశతభాగస్య శతాంశः సాదృశాత్మకः జీవः సూక్ష్మస్వరూపోऽయం సంఖ్యాతీతో హి చిత్కణః. థ్యాంక్ యూ మాతాజీ. చూడండి ఇక్కడ శ్వేత స్వతరోపనిషత్. మనకు భగవద్గీతలో ప్రభుపాదుల వారు భాష్యం చెప్తున్నది తన సొంత అభిప్రాయాలు కాదు ప్రభుపాద చెప్తున్నది. అందుకే మన భగవద్గీత, ఇస్కాన్ భగవద్గీత కింద భగవద్గీత యథాతథం అని ఉంటుంది. యథాతథం అంటే ఆ భగవద్గీతలో భగవంతుడు ఏ పరమార్థముతో చెప్పాడో అది పక్కాగా ట్రాన్స్లేషన్ భాష్యంలో అలాగే ఉంది అనేసి. యథాతథం అంటే తన యొక్క సొంత అభిప్రాయాలను అక్కడ పెట్టట్లేదు, తర్వాత తనకి ఇష్టం లేని విషయాలను తీసి పడేయట్లేదు. కృష్ణుడు చెప్పినాడు ఇది నాకు ఇష్టం లేదు అని తీసి పడేయట్లేదు. సో ప్రభుపాదుల వారి యొక్క బుక్కుకు అందుకే అంతటి ప్రాముఖ్యత వచ్చింది. యథాతథం. భగవంతుని యొక్క భక్తుడు ప్రభుపాదుల వారు. సో ఆ భగవంతుని యొక్క అభిప్రాయం ఏంటి, భగవంతుడు ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా తను మిగతా వేరే వేరే బుక్కులను కూడా రెఫర్ చేసి మనకు ఈ భాష్యం రాశాడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో శ్వేతాస్వతర ఉపనిషత్ అనే ఆ ఉపనిషత్తును రెఫర్ చేసి చెప్తున్నాడు. చూడండి, కేశాగ్ర శతభాగస్య, ఆత్మ యొక్క సైజ్ ఎంతది అని. సో ఈ శ్లోకము మనకు ఆత్మ గురించి చెప్తోంది. శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవడు నశింప చేయ సమర్థుడు కాడు. సో శరీరం అంతటా వ్యాపించి ఉంది ఆ ఆత్మ. కానీ అంత శరీరం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ ఎంత సైజు అనుకోవచ్చు మనం. 7 అడుగులు ఉన్న వ్యక్తికి ఆత్మ 7 అడుగులు ఉంటుందా? శరీరం అంతటా వ్యాపించాల కదా. 6 అడుగులు ఉన్న వ్యక్తికి 6 అడుగులే ఉంటుంది ఆత్మ? కాదు. పిల్లి సైజే ఉంటుంది ఆత్మ? కాదు. ఆత్మ యొక్క సైజు ఎంత ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, బాలాగ్ర శతభాగస్య. బాల అంటే వెంట్రుక, అగ్రం చివర మొన ఉంటుంది కదా, లాస్ట్ ఆ అగ్రమును 100 భాగాలు విభజించి ఆ 100 భాగాల్లో ఒక భాగం తీసుకొని మళ్ళా దాన్ని 100 భాగాలు విభజిస్తే అసలు విభజించగలమా? ఎవరైనా చెప్తారా? కేశాగ్ర వెంట్రుక చివర ఉంటుంది కదా, ఆ చివరను 100 భాగాలు, కేశం మొత్తం కాదు 100 భాగాలు చేయమంటున్నది, అగ్రమును మాత్రమే. మనము అదేంది ఏమంటారు, భూతద్దంను పెట్టుకొని కట్ చేసినా కట్ చేయలేము మనము. ఆ అగ్రమును ఫస్ట్ 100 భాగాలు చేయాలంట. ఆ 100 భాగాల్లో ఒక భాగం తీసుకొని మళ్ళా 100 భాగాలు చేయాలంట. అప్పుడు ఆ 100 భాగాల్లో ఒక భాగం ఎంత సైజు ఉంటుందో అంత ఉంటుందంట ఆత్మ. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ సవిజ్ఞేయ న చనాంతాయ కల్పతే. వెంట్రుక కొనను 100 భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని తిరిగి 100 భాగాలుగా విభజిస్తే ఆ ప్రతి భాగము ఆత్మ పరిమాణ కొలత అవుతుంది. ఇటువంటిదే మరొక శ్లోకంలో కూడా చెప్పబడింది. మరి అదే కేశాగ్ర వెంట్రుక కొనలో 10,000 వంతు పరిమాణము కలిగిన అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక అణువులు ఉన్నాయి. సో అలాంటి ఆత్మ నశింపు లేదు, దానికి నాశనం లేదు. సో అలాంటి ఆత్మ మన దేహం మొత్తం పాకి ఉన్నది. సో ఎప్పుడైతే ఆ ఆత్మ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో వెంటనే ఆ దేహము పనికి రాకుండా అయిపోతుంది అన్నమాట. సో అది నీకు ఎంతటి క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంతటి ఆత్మ బంధువు అయినా కూడా ఆ దేహాల్లో ఉన్న ఆత్మ వదిలిపోయిందంటే వాడిని తీసి పడేయండి, ఇంకా 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఎన్ని రోజులు పెట్టుకుంటారు అని అంటారు. 2వ రోజే తీసేసేయండి అని అంటారు. ఎందుకు తీసేయాలి? అదే ఆ దేహమే కదా నీకు
ఇన్ని రోజులు ఏమంటారు, ఆ నీకు ఆత్మ బంధువు. సో ఎందుకు తీసేయాలి అని అంటే అందులో ఆత్మ లేదు. ఎప్పుడైతే ఆత్మ లేదో శరీరము పాడైపోవడం మొదలవుతుంది అనమాట. ఆ ఆత్మ ఉండడం వల్లనే మన దేహము పాడవకుండా ఉంది. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. సో ఇంత అందంగా మనము ఇన్ని సోపులు, ఇన్ని ఏమంటారు, ఫేర్ అండ్ లవ్లీ, వీకో, తర్వాత లక్స్, సంతూరు, ఇన్ని కాస్మెటిక్స్, తలకు ఇంకా షాంపూలు, ఇన్ని కాస్మెటిక్స్ చేసి ఇంత ఇదిగా పకడ్బందీగా ఇంతటి ఆ, గోముగా పెంచుకుంటున్నాం కదా మన దేహాన్ని. ఆ, ఆ దేహము ఎప్పుడైతే దేహం లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందో ఆ దేహం పనికిరాదు. సో ఏది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు చెప్పండి? ఆత్మ ఇంపార్టెంటా, దేహం ఇంపార్టెంటా? ఆత్మకు మనం పోషణ ఇవ్వాలా, దేహానికి పోషణ ఇవ్వాలా చెప్పండి? ఆత్మకు మాతాజీ. ఆ ఆత్మకు పోషణ ఇవ్వాలి. ఆ ఆత్మకు పోషణ ఏంటి? ఆత్మకు పోషణ ఎలా ఇవ్వగలం చెప్పండి? దేహానికేమో మనం జ్ఞానం ఐదు జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా ద్వారా మాతాజీ. హారిక మాతాజీ ఏమో చెప్తున్నారు. జపం ఆ ద్వారా ఆ మాతాజీ. జపము, జపము, దైవనామ జపం. ఆ హరినామ జపము, అదే ఆత్మకు పోషణ. సో ఆ జ్ఞానము అదంతా తర్వాత విషయము. ఫస్ట్ జపము, జపము వేస్తే అది ఒక ఒక ఆ, చెట్టుకు వాటర్ చెట్టుకు వాటర్ పోయకనంటే ఎలాగైతే చచ్చిపోతుందో అలా ఈ ఆత్మకు ఆ జపము, భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క సేవ అనే వాటర్ పోయకపోతే చనిపోతుంది. అది అసలైన ఆత్మహత్య. అది అసలైన ఆత్మహత్య. ఏదో మేడపైకి పోయి దూకేస్తే నీ దేహం పోతుంది కానీ దాని లోపల ఉన్న ఆత్మ, సారీ, దేహంకు చావు ఉంది కానీ దానిలోన ఆత్మకు చావు లేదు కదా. అప్పుడు అలాంటిది ఆత్మహత్య ఎలా అవుతుంది? అది కాదు ఆత్మ. యాక్చువల్ గా శాస్త్రాలలో ఉంది ఆత్మహ అనే పదం ఉంది. ఆత్మహ అంటే ఇప్పుడు చూడండి ఎన్నో అవకాశాలు. ఇప్పుడు మనకు మన గ్రూప్ నే చూసుకుందాము. మన గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? దగ్గర దగ్గర 400 మందో 300 మందో ఉన్నారు. ఓకే, 400 300 కూడా మినిమం 200 మెంబర్స్ ఉన్నారు మన వాట్సాప్ గ్రూప్ లో. కానీ ఎంతమంది జాయిన్ అవుతున్నారు క్లాసులకు? ఇట్లాంటి అవకాశాలు, ఇట్లాంటి అవకాశాలు, ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇస్తాము. భగవంతుని యొక్క నామజపం చేయండి, భగవద్గీత చదవండి, భగవంతుని సేవ చేసుకోండి. ఇట్లా ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా మనం ఆ అవకాశాలని వినియోగించుకోవట్లేదు. అలాంటప్పుడు ఆ ఆత్మకు ప్రాపర్ పోషణ అనేది ఉండదు. ఆ ప్రాపర్ పోషణ ఉండలేకపోవడం వల్ల కొన్ని దేహాలు మారుతూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది. ఏ దేహము కూడా ఆత్మకు కావాల్సినంత పోషణ ఇవ్వకపోతే అది అసలైన ఆత్మహత్య. సో భగవంతునికి యొక్క నామజపమే మనము ఇచ్చే పోషణ ఆత్మకు. సో దీన్ని బట్టి మనకు దేహం కాదు ఇంపార్టెంట్. దేహము నశించిపోతుంది. దేహం లోపల ఉన్న ఆత్మకు ఏదైతే మనం పోషణ ఇస్తున్నామో, ఎంతవరకు అయితే ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎంతవరకు అయితే సేవ చేసి ఉంటుందో ఆ పర్సెంటేజ్ తర్వాత పర్సెంటేజ్ నుంచే నెక్స్ట్ బర్త్ లో స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈ దేహంలో ఈ ఆత్మ ఉన్నప్పుడు ఈ దేహంలో నేను ఒక 80% సేవ చేశాను అనుకోండి. నెక్స్ట్ జన్మలో 81 నుంచి స్టార్ట్ అవుతుంది నా యొక్క సేవ. అదే ఇప్పుడు భౌతిక విద్యని చూసుకున్నాం అనుకోండి, భౌతిక విద్య అయితేనేమి, భౌతిక సంపద అయితేనేమి, నేను పూర్వజన్మ, ఇప్పుడు ఈ జన్మలో నేను ఒక డాక్టర్ని, కోట్లు ఉన్నాయి నా దగ్గర, ఇంత ప్రాపర్టీ ఉంది, ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, చనిపోయినాను, వచ్చే జన్మలో ఏదో పుట్టాను ఎవరో ఇంట్లోనూ. అప్పుడు నేను పూర్వజన్మలో ముందు జన్మలో నేను డాక్టర్ని, నాకు ఇంత క్రోర్స్ ఉన్నాయి, నాది ప్రాపర్టీ ఇదే నాది అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నువ్వు డాక్టర్ అయినా నీ ముందు జన్మలో, ప్రొఫెసర్ అయినా
ఈ జన్మలో మరి పుట్టినప్పుడు తిరిగి ఏబిసిడీలతోనే స్టార్ట్ అవ్వాలి, 1 2 3లతోనే స్టార్ట్ అవ్వాలి. ఇది భౌతికమైన విద్య, శరీరానికి సంబంధించిన విద్య. కానీ ఆత్మకు సంబంధించిన విద్య, ఈ ఆధ్యాత్మిక విద్య అనేది నువ్వు ఎక్కడితో స్టాప్ చేస్తావో ఆ నెక్స్ట్ నుంచే నీకు కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంతటి శక్తి కలిగినది ఈ ఆధ్యాత్మిక విద్య. సో మనము ఆధ్యాత్మిక విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి. చాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మల నుంచి పోషిస్తున్నామో మనం ఈ దేహానికి. 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 6 సార్లు వీలైతే తింటున్నాము. బ్రేక్ఫాస్ట్, లంచ్ కు మధ్యలో ఒకటి, ఆ తర్వాత కాఫీలు, టీలు, లంచ్ కు డిన్నర్ కు మధ్యలో ఒకటి, వీలైతే పండుకునే ముందు మరి హార్లిక్స్, బూస్ట్లు. సో ఇంత పోషణ ఇచ్చినా కూడా మనము ఆత్మకు ఇవ్వలేదనుకోండి, ఆ పోషణ ఆత్మ శుష్కించిపోతుంది. కొన్ని జన్మల తర్వాత ఆత్మ అలసిపోతుంది. సో నాకు ఈ పర్టికులర్ దేహము నాకు ప్రాపర్ పోషణ ఇవ్వట్లేదు అనేసి, అది అసలైన ఆత్మహత్య అవుతుంది అనమాట. సో అది కాకుండా చేసుకోవాలి. సో మనము ఈ ఆధ్యాత్మిక విద్యకు మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆత్మకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. భౌతిక దేహము, నశించిపోయే దేహముకు మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను. తిరిగి మనము నెక్స్ట్ అది చెప్పాను కదా, ఇంకొక క్లాస్ స్టార్ట్ అవ్వబోతోంది, బ్యాచ్. నెక్స్ట్ మంగళవారము కూడా 5:30కే మీట్ అవుతాము. ఇది గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఆ మంగళవారము, గురువారము అలా మేబీ మూడు మంగళవారాలు, 3 గురువారాలు 6:30కే మీట్ అవుతాము. తర్వాత మరి షెడ్యూల్ చేసి మన ప్రాపర్ 7:30కే మరి కంటిన్యూ అవుతాం అనమాట. తప్పకుండా మీరు బీ ఇన్ టచ్. 6:30కి మాతాజీ, 6:30. 5:30కి మాతాజీ, 5:30 నుంచి 6:30. ఇప్పుడు 5:30కి, తర్వాత 6:30కి. 6:30కా మనం 7:30కా తీసుకుంటుండింది? 6:30 మాతాజీ. సారీ, ఓకే, సారీ, 6:30. ఇప్పుడు ఈ 3 వారాలు 5:30కే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 6:30కు కంటిన్యూ చేసుకుందాము. సో అప్పుడు వాళ్ళ క్లాసు మన క్లాసు క్లాష్ అవ్వకుండా వేరే రోజుల్లో పెడతాము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, కార్తీక మాసం నడుస్తోంది. సో మా గుళ్ళో బెంగళూరు హెచ్బిఆర్ లేఅవుట్ నరసింహ గిరిధారి మందిర్లో మాకు సేవలు ఎలా వస్తూ ఉంటాయంటే, 5-6 సర్కిల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనదైతే ఎలాగైతే రాధా గోపీనాథ్ సర్కిల్ మా సర్కిల్ పేరు, మన సర్కిల్లో మీరందరూ ఉన్నారు. సో అలా 5-6 సర్కిల్ ఉన్నాయి. ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్కసారి సేవలు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సైకిల్ ఆదివారాలు మాత్రమే, మిగతా వారాల్లో టెంపుల్లో ఉన్న వాళ్ళే చేసుకుంటారు. ఒక ఆదివారము కుకింగ్ వస్తుంది, ఇంకొక ఆదివారము కిచెన్ క్లీనింగ్ వస్తుంది, ఇంకొక ఆదివారము ఆ కుక్ చేసిన ఐటమ్ ప్రసాదం ఉంటుంది కదా, అది సర్వింగ్ వస్తుంది. అలా ఇంకొక ఆదివారము డైనింగ్ హాల్ క్లీనింగ్ వస్తుంది. అప్పుడు మేము ఇక్కడ లోకల్లో ఉన్న డివోటీస్ అందరూ కూడా టెంపుల్లో గ్యాదర్ అయ్యి ఆ సేవలన్నీ ముగించుకొని వస్తుంటాం అనమాట. ఈ ఆదివారం వచ్చే నవంబర్ 2వ తేదీ ఏకాదశి, కార్తీక మాసంలో ఏకాదశి 2వ తేదీ, ఆ రోజు మాకు కుకింగ్ సేవ వచ్చింది. కుకింగ్ అంటే అక్కడ టెంపుల్కి వచ్చే దగ్గర 400 మంది వస్తారు. ఎవ్రీ సండే 400 మంది గ్యాదర్ అవుతాం మేము. వారంలో ఇట్లా క్లాసులు చేసుకుంటాము, వారం ఎండింగ్ లో వీకెండ్ లో టెంపుల్లో గ్యాదర్ అవుతాం అనమాట. సో 400 మందికి మేము కుక్ చేయాలి. సో ఏకాదశి ప్రసాదం కుక్ చేస్తామన్నమాట. మీలో ఎవరైనా కూడా ఏమైనా మీరు స్పాన్సర్ చేయదలుచుకుంటే, కార్తీక మాసము ఏకాదశి వైష్ణవ సేవలాగా చేయాలనుకుంటే మీరు తప్పకుండా, నాకు జీపే ఉంది, నా నెంబర్కు మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వచ్చు. జస్ట్ ఇది ఒక ఆప్షన్ మీకు ఇస్తున్నాను, సేవ ఉంది అనే ఆప్షన్. సో ఇలా సేవ ఉన్నప్పుడు, కుకింగ్ సేవ ఉన్నప్పుడు మా గ్రూప్ లో ఉన్న వాళ్ళే చందాల్లాగా కలెక్షన్ తీసుకొని
సేవలాగా చాలా మంది ఇస్తారు, రెడీగా ఉంటారన్నమాట. ఒకరు 500, ఒకరు 1000 అట్లా కలెక్షన్ చేసుకొని 400 మందికి కుకింగ్ కావాల్సిన ప్రావిజన్స్ అన్ని కూడా మేమే కొనుక్కొని వచ్చి మేమే స్వయాన కుక్ చేసి పెడతామన్నమాట. ఏకాదశి కాబట్టి పండ్లకు, పాలకు, పెరుగుకు, డ్రై ఫ్రూట్స్ కు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే నా గూగుల్ పేకి పంపించచ్చు. నా నెంబర్ 949494907009. మీకు లింక్ పెట్టే నెంబరే నాది. సో దానికి మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఏకాదశి కార్తీక మాసం కాబట్టి మీకు ఈ ఆప్షన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన క్లాస్ ఇంకా నెక్స్ట్ అదే డిస్కనెక్ట్ అయిపోతుంది, మరో 40 నిమిషాలు అయిపోయింది. సో ఎవరైనా ఈ మాతాజీ 1 మినిట్ ఉంది, 1 మినిట్ లో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. చెప్పండి మాతాజీ, స్వాతి మాతాజీ. మాతాజీ చెప్పండి. దామోదర్ హారతి 51 మెంబర్స్ కి ఇప్పించాను మాతాజీ నేను మొన్న ఫ్రైడే. వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ, శ్వేత మాతాజీ. మీరు అట్లాగే కంటిన్యూ అవ్వండి, ఏ రోజు వదులుకోవద్దండి. గురువారం సాయిబాబా ఏకాదశి టెంపుల్, రోజే. వెరీ గుడ్. శుక్రవారం అమ్మవారి టెంపుల్, శనివారము హనుమాను, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్స్, స్కూళ్ళు పక్కలో స్కూల్ ఏమైనా ఉంటే స్కూళ్ళు అట్లా చేపించండి. 51 శ్వేత మాతాజీ అకౌంట్ స్టార్ట్ అయిపోయింది.